సీజన్ 7లో పార్టిసిపేట్ చేసినందువల్లే గౌతమ్కి ఈసారి టైటిల్ రాలేదు అనేది ఎక్కువగా అనిపిస్తుంది. అది నీ దాకా వచ్చిందా? అంటే నా దాకేం రాలేదు. సో కానీ యాక్చువల్లీ అంటే లైక్ ఇప్పుడు బయట సీజన్ 7లో నేను నచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు నేను నచ్చిన అని చెప్పేసి అంటున్నారు కాబట్టి అది నాకు గెలుపు లాంటిదే. అండ్ ఇప్పుడు సీజన్ 7లో యాక్చువల్లీ నేను ఉండడం వల్లనే ఎక్స్ కంటెస్టెంట్ లాగా నాకు సీజన్ 8 ఆఫర్ వచ్చింది, తీసుకున్నారు కాబట్టి సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇంకా నేను యాక్సెప్ట్ చేయాలి, దాన్ని తప్పదు. ఎందుకంటే జనాల్ని మెప్పించగలిగిన కాబట్టి నేను దానికి హ్యాపీ. అండ్ మీరు నిజంగా సోషల్ మీడియాలో కమెంట్స్ చూసిన, మీడియాలో చెప్పే థింగ్స్ చూసిన, సో ఒక రెస్పెక్ట్ని నేను ఎర్న్ చేసుకున్నా కదా అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంది నాకు డెఫినెట్లీ. ఇప్పుడు మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అని చెప్తున్నావు, కానీ ఎక్కడ అల్లు అర్జున్ పేరు ఎందుకు చెప్పలేదు నువ్వు? అంటే లైక్ నాకు ఫస్ట్ నుంచి లైక్ బన్నీ అన్న డాన్స్ కానీ, ఫిల్మ్స్ కానీ, పుష్ప ఫిల్మ్, లైక్ ఎవ్రీథింగ్ నేను చాలా ఫిల్మ్స్ చూసినా కానీ ఎక్కువ నాకు ఒక కైండ్ ఆఫ్ ఒక పిచ్చి అంటారు కదా, పవర్ స్టార్ అండ్ లైక్ చరణ్ అన్న అంటే ఆ కైండ్ ఆఫ్ అది ఉంది, మ్యాడ్నెస్ ఉంది. సో చిరంజీవి గారు అంటే ఆబ్వియస్లీ ఆయన ఒక లెజెండ్. మనము ఆయన నుంచి ఏం లేని స్థాయి నుంచి ఒక ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నేమ్గా ఎదిగిన ఒక పర్సన్ ఆయన. సో 100% ప్రతి ఒక్క యాక్టర్ ఆయన నుంచి ఏదో ఒకటి నేర్చుకొని ఇక్కడి వరకు వస్తాడు. సో ఆయన అట్లా చాలా పెద్ద ఇన్స్పిరేషన్ నాకు.